ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సగ్గుబియ్యం పాయసం బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పాయసం హెల్త్కి చాలా మంచిదండి. ఈ సగ్గుబియ్యం పాయసం శరీరంలోని అతివేడిని తగ్గిస్తుందండి. ఎక్కువగా వేడి చేస్తుందని బాధపడేవారు నెలకు ఒకసారైనా సరే ఇలా బెల్లంతో సగ్గుబియ్యం పాయసం చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిది. పాయసం వేడిగాను లేదా చల్లగాను ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. 1 కప్పు మీడియం సైజ్ సగ్గుబియ్యంని ఒకసారి నీళ్ళతో వాష్ చేసుకొని 3 కప్పులు నీళ్లు పోసి సుమారుగా అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని వండుకోవడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయి. 1.5 కప్పు తురిమిన బెల్లం. సగ్గుబియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. బెల్లం మీ టేస్ట్కు సరిపడా వేసుకోవచ్చు. బెల్లంకు బదులుగా పంచదారను కూడా తీసుకోవచ్చు. కాచిన పాలు 1.5 కప్పు. ఎండు కొబ్బరి ముక్కలు 1 టేబుల్ స్పూన్, కాజు 1 టేబుల్ స్పూన్, 4 లేదా 5 బాదాంని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కొన్ని ఎండు ద్రాక్ష, నెయ్యి 1 టేబుల్ స్పూన్. నేను ఇక్కడ 4 యాలకులని కొంచెం పంచదారతో కలిపి పొడి చేసి పెట్టుకున్నాను. ఇది సుమారుగా 1 టీ స్పూన్ ఉంటుంది. తయారీ విధానం చూద్దాం. ముందుగా బెల్లంని ఒక కడాయిలో వేసుకొని అందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లంని లో ఫ్లేమ్ మీద కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ పాకాన్ని 3 లేదా 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అడుగు మందం గల స్టీల్ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అందులో తరిగిన డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలని నెయ్యిలో వేయించుకొని వేసుకోవడం వల్ల పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న ప్యాన్లోనే 1 కప్పు నానబెట్టుకున్న సగ్గుబియ్యానికి 4 కప్పుల చొప్పున నీళ్ళని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసి మీడియం ఫ్లేమ్ మీద సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యంని ముందుగా నానబెట్టుకోవడం వల్ల ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుందండి. 10 నుండి 15 నిమిషాల్లోనే సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడుకుతాయి. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులో పాలు వేసుకొని 3 లేదా 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. పంచదారతో చేసుకునే వాళ్ళు పాల కంటే ముందుగా పంచదారను వేసుకొని 4-5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పాలను పోసుకొని చేసుకోవాలి. పాలు ఇలా రోల్ బాయిల్ అయినాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వడకట్టుకుంటూ ఈ పాయసంలో కలుపుకోవాలి. బెల్లం పాకాన్ని ముందుగానే ఉడికించుకోవడం వల్ల పాయసంలో బెల్లం వేసిన తర్వాత ఉడికించాల్సిన అవసరం లేదండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం పాకాన్ని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొకసారి బాగా కలిపి మూత పెట్టి వేడి స్టవ్ మీదనే మరొక 2 నిమిషాలు అలా ఉంచేసుకోవాలి. సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. ఇష్టమైన వాళ్ళు కొంచెం కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం పాయసాన్ని వేడిగాను లేదా చల్లగాను ఎలా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఈ పాయసాన్ని 2 రోజుల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.